ఏందండి సార్, అక్కడ జరిగిన సంఘటనలు, మీరు ఇచ్చిన విశ్లేషణ, మీరు చెప్పిన ఉపోద్ఘాతం కూడా విన్నాను. విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇది ఏంటంటే ఇది ఏ రకం కూడా తెలంగాణ ప్రజలకు గాని, రాష్ట్ర రైతాంగానికి గాని, లేకపోతే ఇతరులకు గాని ఏ రకంగా ఇది ఉపయోగపడే చర్చ కాదు ఇది. అసలు ఒక రకంగా కాంగ్రెస్ లో ఈ కొట్లాట, ఈ కొలిమి కొట్లాట అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు ఇంకా మనకి అంటే వాళ్ళ పత్రికా మాధ్యమాలు, తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కనపడుతుంది. ఇంతకంటే ఎక్కువ కొట్లాడుకున్న సంఘటనలు నేను చూసిన. మొత్తం గాంధీ భవన్ అంతా ఆయన సుధాకర్ రెడ్డి అని ఒక స్టూడెంట్ లీడర్ ని గెదిమి కొట్టినారు సార్. నేను ఐ వాజ్ ఏ జర్నలిస్ట్ అట్ దట్ టైం, నేను చెప్తున్నాను మీకు. రెండోది, ఇప్పుడు ఇక్కడ ఈ అంశాన్ని మనము గుణ విశ్లేషణ చేస్తే తప్పు రేవంత్ రెడ్డిది. ఎట్లా అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఓ పక్కనేమో 21 ఏళ్లకే ఓటు హక్కు కావాలి, యువకులు రాజ్యాల అధికారంలోకి రావాలంటాడు. యువ వ్యక్తిని, ఒక జెన్జీకి సంబంధించిన వ్యక్తిని కేంద్రంలో విద్యాశాఖ మంత్రి చేస్తా అంటాడు. ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు ఆల్రెడీ 77 ఏళ్ల వయసు రేవూరి ప్రకాష్ రెడ్డి, ఆయన నియోజకవర్గం కాదు, ఆ డైపర్లు వేసుకొని తిరుగుతుంటాడు. ఆమెనే చెప్పింది ఆ మాట, డైపర్లు వేసుకుంటే తప్ప నడవలేడది. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు ఏం సందర్భం అని చెప్పి టికెట్ అనౌన్స్ చేస్తాడు? ఫస్ట్ పాయింట్. రెండోది, మొన్న సంగారెడ్డిలో ఆ అమ్మాయి మాట్లాడింది. సంగారెడ్డిలోనేమో జగ్గారెడ్డి రాజకీయ భవిష్యత్తును అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా, ఎంపీ టికెట్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలనేది వాళ్ళు చూసుకుంటారు. మన చేతిలో ఏం లేదు. ఈ టికెట్ల పంపకానికి నేను బాధ్యుడిని కాదు. పార్టీ అధిష్టాన వర్గానికి దాని ఓన్ మెకానిజం ఉంది. దాని వల్లనే వాళ్ళు వాళ్ళ సర్వేలు చేసుకుంటారు. వాడెవడో సునీల్ కొనుగోలు, వాడు వీడు ఎవడో సహాయపడతారు. మొత్తానికి వాళ్ళు దే ఫామ్ దేర్ ఓన్ ఒపీనియన్ అండ్ దే డిస్ట్రిబ్యూట్ ది టికెట్స్. సరే, ఈయన ఏదో పార్టీకి రావాల్సిన నిధులు ఇవ్వడము అది చేస్తాడు. ఇవాళ ఇప్పుడు రేవంత్ రెడ్డిది తప్పు అని మనం రెండు రకాలుగా అనొచ్చు. ఒకటి, నిన్న ఇప్పుడు జనరల్ గా కాంగ్రెస్ లో బ్లడ్ తో, అంటే రైట్ ఫ్రమ్ యూత్ కాంగ్రెస్ లీడర్ నుంచి చిన్నారెడ్డి గారు తెలుసు. చిన్నారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ ప్రతాప్ రెడ్డి మాకంటే జూనియర్ కాలేజీలో మా హాస్టల్కి వచ్చేవాడు అనమాట. చిన్నారెడ్డి గారు నాకు చాలా క్లోజ్ గా తెలుసు. అయితే అతని కూడా ఎంత బాధతోని మాట్లాడినాడు. మొన్న సభలో మాట్లాడినప్పుడు మేఘారెడ్డిని ఎట్లా తీసుకొచ్చినారు, డబ్బులకు ఆశపడి ఏ రకంగా తన టికెట్ను, ఇచ్చిన టికెట్ను క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే నేను ఐ యూస్ టు సీ ఆల్ దిస్, దగ్గర నుంచి చూసినాను. జూపల్లి కృష్ణారావు గారు చిన్నారెడ్డికి ఇస్తే చిన్నారెడ్డి ఓడిపోతాడు, ఖచ్చితంగా మెగా రెడ్డికే ఇవ్వాలా, మెగారెడ్డి లేకుంటే ఆ సీటు మనం ఓడిపోయేదేనని చెప్పి, అంటే కొంత రేవంత్ రెడ్డికి క్యాస్ట్ ఫీలింగ్ కొద్దిగా అది ఇది ఎక్కువ. తర్వాత పైసలు ఇచ్చేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. చిన్నారెడ్డి సాదాసీదా మనిషి, సామాన్యుడు, ఒక రైతు వ్యవహారాలు చేసినాడు, అగ్రికల్చర్ సబ్జెక్ట్ చదివినాడు, గతంలో మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, మంచిగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కూడా ఇవాళ బాధతోని మాట్లాడినాడు అని అంటే మనం ఆలోచించాలి. తర్వాత రాజగోపాల్ రెడ్డి విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఆయనకైతే ప్రామిస్ చేసినారు, ఆయన చెప్పిన పని చేసినాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించినాడు. సర్పంచ్ పోస్టు కూడా గెలవాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేకుంటే. మనం వాస్తవాలు గ్రహించాలి. ఇప్పుడు నువ్వు కృతజ్ఞత పట్ల నీకు గౌరవం లేదు, తర్వాత నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యవహారాలు. ఇప్పుడు నీ వాళ్ళకి ఇప్పించడంలో నువ్వేమైనా వెనక ముందు అవుతున్నావు అంటే లేదు. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి తీసుకొచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించావు. నువ్వు అసమర్థుడు అట్లా కాదు, నీకు సే లేదా పార్టీలో ఉంటే అట్లా కాదు. నీ వాళ్ళను పెంచుతున్నాడు, వేరే వాళ్ళని తుంచుతున్నాడు. ఒక పథకం ప్రకారంగా కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి వాడిని పొందబెట్టడంలో పూర్తిగా సకలంగా కృషి చేస్తున్నాడు. సో ఇది ఈనాడు పార్టీలో జరుగుతున్నటువంటి ఆందోళన. ఇది కొందరేమో ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, కొందరు మాట్లాడలేదు. కానీ పార్టీ జెండాకు ఎజెండాకు మాత్రం ఏ మాత్రం గౌరవం లేదు. గత తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు, తెలుగుదేశం మూలాలు ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వ్యవహారాలు జరుగుతున్నదని అందరికీ తెలుసు. యాక్చువల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ఎప్పుడైతే మేము నిరసన గళం వ్యక్తం చేసినామో, ఈ బీఆర్ఎస్ వాళ్ళని అందరినీ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి చేర్పించి రకరకాల వ్యవహారాలు చేస్తున్నారో ఇది తప్పు. దీనివల్ల నిజమైన కార్యకర్తలు దెబ్బతింటారని చాలా సార్లు మాట్లాడిన సందర్భాలే. ఇవాళ కూడా పార్టీలో నిబద్ధత గలవాడికి ఎవరికి ఒక అవకాశం వస్తుంది చెప్పండి? అందరినీ తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు మొన్న ఒక వ్యక్తికి ఒకే పోస్టు అనే సిద్ధాంతం ప్రకారంగా ఆయన కనీసం వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ పార్టీకి సలహాదారు. మిగతా వాళ్ళ మ్యూట్ చేయండి దయచేసి. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పండి, అది క్లోజ్ చేసి మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ లో జాయిన్ కామని చెప్పండి వాళ్ళకి పర్సనల్ గా. ఎస్, ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా.
తర్వాత చిన్నారెడ్డి గారు కూడా తప్పే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సరెండర్ అయినాడు, ఆనాడు టికెట్ తీసేసినప్పుడు రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నాడు, అన్న అన్నాడు. తర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చినారు, కేబినెట్ పోస్ట్ లో ఉన్నాడు. మరి ఆయన ఎందుకు అసహనానికి గురవుతున్నారు అదే అర్థం కాదు. తర్వాత మరి పెద్ద కొండా సురేఖ దంపతులు ఏదో పెద్ద గొప్ప దేశ సేవ చేసిన చరిత్ర గల వాళ్ళంటే అట్టా కాదు. మేము చూస్తూనే ఉన్నాం కొండా సురేఖ యొక్క లక్షణాలు. ఆమె రాష్ట్ర కేబినెట్ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని అప్రతిష్ట పాలు చేస్తున్న వ్యవహారాలు, వాళ్ళ గ్రూప్ క్లాషెస్, తర్వాత ఫ్యాక్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాగా కాంగ్రెస్ లో బీసీల పరిస్థితి మనం బేరీ చేసుకుంటే సెకండరీ సిటిజన్స్ గా బీసీలు ఉండాల్సిందే. వీళ్ళు రెడ్ల మోచేతి నీళ్లు తాగడమే తప్ప బీసీలకు సరైన ప్రాధాన్యత రేవంత్ రెడ్డి ఈ జన్మలో రాణిస్తాడా సార్? ఇంపాసిబుల్. నేను చెప్తున్నాను కదా, ఎవరిని కొద్దిగా తెలివిగలాడుంటే బీసీలు తిడుతున్నాను, రెడ్లు తిడుతున్నాను, బీసీలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని తిట్టాలన్నా. అసలు ఆమె చాలా కరెక్ట్ విషయం చెప్పింది. ఏమని, రేవంత్ రెడ్డికి ఇంకా కూడా కాంగ్రెస్ భావజాలం గాని కాంగ్రెస్ కల్చర్ గాని అలవడలేదు, ఏకఛత్రాధిపత్యం చేస్తూ వ్యవహారాలు నడుపుతున్నాడు అనేటువంటి మాట పడుతుంది. ఇప్పుడు ఎప్పుడో రాబోయే, మనం మహాభారతంలో చదువుతాం కదా, ఎప్పుడో రాబోయే యుద్ధం గురించి ఇప్పుడు ఎందుకు అన్నట్టుగా ఇవాళ అది సందర్భం కాదు కదా. ఆయన ప్రతి సభను అంటే ఇది మంచి గాని చెడ్డ గాని ప్రతిదాన్ని ఒక ఎలక్షన్ మీటింగ్ లాగా మాట్లాడి వ్యవహారాలు చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఎందుకు ఇప్పుడు మాట్లాడాలా? రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇచ్చేనాడు ఇస్తారు కావచ్చు, లేదా ఒకవేళ పార్టీ అధిష్టానం వరకు ఒక నిర్ణయం తీసుకొని సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు కంటిన్యూ చేస్తాం అనే నిర్ణయం తీసుకోవచ్చు, లేదా వాళ్లలో 50% తగ్గిస్తామని అనొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇంకొక అంటే ఢిల్లీ ఫ్రెండ్స్ తో మాట్లాడితే ఏం తెలుస్తుంటే, గతంలో ఏదైతే నిజలింగప్ప అప్పుడు తీసుకువచ్చినటువంటి ఆ 75 years స్కీమ్ అనేది తీసుకువచ్చి కొంత యూత్ ని కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ లో తీసుకురావాలని 75 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరినీ దాదాపుగా మీరు పదవుల నుంచి తప్పుకోండి, పార్టీకి మాత్రమే మీకు సేవ చేసే అవకాశం ఇస్తాం, మీరు శాసనసభకు గాని రాజ్యసభలు గాని మీరు ఇవన్నీ ఏవడగకండి, యూత్ అవసరము కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ చాలా బలహీనం అవుతుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. తర్వాత మరి ఇప్పుడు ఉన్న 2-3 బీసీలను డిస్టేబిలైజ్ చేసేసి పొమ్మన లేక పొగబెట్టి ఈ రకంగా చేయడం కూడా రేవంత్ రెడ్డికి ఇది సరిపడదు. ఏ కోణంలో ఆలోచించినా, పార్టీ యొక్క ఐక్యత దృష్టి ఆలోచించినా, పార్టీ పబ్లిక్ ఇమేజ్ ఆలోచించినా, ఇతరత్రంగా ఆలోచించినా రేవంత్ రెడ్డి అనాలోచితంగా తేపకొక్కడిని బలి చేస్తూ ఒక్కొక్కడిని కొట్లతో కొడతా ఉన్నాడు. చాలా దుర్మార్గం చేస్తాడు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే, ఇవాళ అసలు రాష్ట్రంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితి, రెవెన్యూ యంత్రాంగంలో రెవెన్యూ విధానాలలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితికి మూల కారణం అతని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరైతే ఎక్కడ రాలేదు సార్. వాళ్ళు ఏదైతే పార్టీ విధానం ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అట్లాంటివి ఉన్నాయనుకోండి, అది కేబినెట్ డెసిషన్, కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క నిర్ణయాలు, ఎవరు మంత్రిగా ఉన్నా అవలంబించాల్సింది, ఎవరిచ్చాల్సింది. ఈయన సొంతగా ఈయన బ్రెయిన్ పెట్టి నేను ఫలానా స్కీమ్ తీసుకువచ్చినా అని చెప్పేంత ఇది కూడా లేదు. తర్వాత ఆయనకి ఇచ్చిన అవకాశాలను వాడుకొని ఆయన కూడా మరి ఆయన ఏమైనా తక్కువ భూదందాలు చేస్తున్నాడా, వ్యవహారాలు చేస్తున్నా అంటే చాలా ఘోరాతి ఘోరమైన వ్యవహారాలు చేస్తూనే ఉన్నాడు. కాకపోతే ఇది పెద్ద ప్రజల యొక్క జీవితాలతో ముడిపడ్డ అంశం కాదు. ఇది కేవలం మనం పొలిటికల్ గా ఒక డిస్కషన్ డిబేట్ కే తప్ప ఇతరత్రంగా ఉపయోగపడదు. అందుకే అసలు యాక్చువల్లీ నేను మొదట నన్ను మీరు మాట్లాడతారా అన్నప్పుడు నేను కొద్దిగా ముందు వెనక అయినా, ఎందుకంటే ఇది ప్రజలతో ముడిపడ్డ సంబంధం కాదు. మరి పోనీ మనం కాళేశ్వరం అయినా లేకపోతే అట్లాంటి తీసుకుంటాం. బట్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద మంత్రి కూతురు కామెంట్ చేసిందంటే రేపు డెఫినెట్ గా స్టాండింగ్ ఉంది సార్. సిట్టింగ్ మంత్రి కూతురు లేకపోతే మనం ఏమంటారు, న్యూస్ స్పేస్ కి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. డెఫినెట్ గా పొలిటికల్ టర్మాయిల్ కదా. ఒక ముఖ్యమంత్రి మీద డైరెక్ట్ గా మంత్రి కూతురు ఆరోపణ చేసినప్పుడు దాన్ని మనం తీసుకోకపోతే తీసుకుందా సార్, మీరు తీసుకోండి, నాకు అభ్యంతరం. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఆమె వ్యక్తిగత స్వార్థంతో విమర్శలు చేస్తుంది తప్ప ఆమె ఏమైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడిందా? ఆమె ఏదైనా సరే ఇప్పుడు రైతాంగం చాలా అల్లల్లాడుతున్నారు, నీళ్ల కొరతతో రైతులకు ఎన్నో సమస్యలని మాట్లాడిందా? వ్యక్తిగత ప్రయోజనాల గురించి ప్రజలకి ఉపయోగపడే ఒక్క పని చేసిన సందర్భం ఆమెది గాని ఆమె కుటుంబాన్ని గాని కాదు. తర్వాత దేవాదాయ శాఖకి